ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మేము ద్వారకా వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది. మేము ద్వారకలో ఉన్న సాయిబాబా మందిరానికి అక్కడ 3 రోజులు భజన చేయడానికి వెళ్ళాము. సాయినామం భజన చేయడానికి వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి. అక్కడ టెంపుల్లో ఉన్న సాయిబాబాని నేను వీడియో తీశాను. మీరందరూ దర్శించుకుంటారు. అయోధ్యలో ఉన్న సాయిబాబా అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఆంధ్ర నుంచే వెళ్ళారండి సాయిబాబా. అక్కడ మందిరం దగ్గరే ఉంటారా అతను. అక్కడ ఆయనకి పరిచర్యలు చేసేది ఆయనేను. చాలా బాగా జరిగిందండి. 3 రోజులేమో సాయినామము, ఒక్కరోజు రామనామము. మొత్తం 44 మంది వెళ్ళాము. అక్కడ వీడియో తీశానండి. ఆ మందిరంలో ఇదంతా నేను వీడియో తీశాను. మీరు కూడా దర్శనం చేసుకుంటారు అని నేను ఇదంతా తీశాను. ఆ రోజు అలంకరణ చేశారండి. నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారండి వెళ్ళిన వాళ్ళని. మొత్తం 44 మంది వెళ్ళామని చెప్పాం కదా, అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ మేము చేసే భజనకి అక్కడ వాళ్ళు వచ్చి ఇలా నాట్యం చేశారండి. అసలు భక్తి అనేది అక్కడే చూడాలండి మనం. అసలు అంత బాగా లీనమైపోయి చేస్తుంటారు. ఇక్కడ మమ్మ పాడుతుంది. మమ్మ పాడుతుంటే మేము భజన చేస్తున్నాము. చూడండి ఎలా ఆడుతున్నారో వాళ్ళు. టెంపుల్ కూడా దర్శించుకోవాల్సిన టెంపుల్ అక్కడ చాలా జరిగినాయి అంటండి. నిజంగా రియల్గా జరిగినాయి. చాలా చెప్పారు. అక్కడ దర్శనం చేసుకొని ఏదనుకున్నా కూడా జరుగుతుందని చెప్పారు. అక్కడ భోజనం ఏర్పాట్లు, రూమ్ ఏర్పాట్లు అన్నీ వాళ్ళే చూసుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాలని నేను వీడియో తీసి పెడుతున్నాను. నార్మల్గా స్టిచ్చింగ్ వీడియోలు కూడా వస్తాయండి, కానీ ఇది మీకు చూపించాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇదిగో మేమందరము వెళ్ళాము. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళమండి మేమందరము. మొత్తం భజనకి సేవకు వచ్చిన వాళ్ళేను. మనకు ఒక టైం చెప్తారు. ఆ టైం ప్రకారం అందరూ బ్యాచీలు ఉంటాయండి. బ్యాచీ ప్రకారం వెళ్ళి నామం చెప్తాము. చాలా సందడిగా, అందరితోటి చాలా సందడిగా ఉందండి. ఎన్ని బాధలున్నా ఇట్లా కలిసి వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. ఇతను కరీంనగర్ నుంచి వచ్చారు. అసలు తాళం అనేది చాలా బాగా వాయిస్తున్నాడండి. ఇక్కడ మందిరంలో పూజలు అనేవి బాగా రెగ్యులర్గా బాగా జరుగుతాయండి. మా భజనలో ఉన్న వాళ్ళందరూ ఇలా సందడి చేశారు. మమ్మ, నేను. ఇక్కడ భజనకు వచ్చిన వాళ్ళకందరికీ బట్టలు అవి సిద్ధం చేశారండి. వచ్చే రోజు తిరిగి మేము ఆంధ్రాకి వచ్చే రోజు ఇలా బట్టలు పెట్టి సత్కారం చేశారు. ఈయన హెడ్ మాస్టర్ అండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్. లాస్ట్ రోజున సాయిబాబాని, రాముల వారిని ఇలా పల్లకీ సేవ, పల్లకీలో ఊరేగించటం జరిగింది. ఊరంతా, అయోధ్య మొత్తం పల్లకీ సేవ జరిగింది. ఆ రోజు లాస్ట్ రోజు, మేము వెళ్ళే రోజు. కిందటి రోజు పల్లకీ సేవ చేశారు. మరుసనాడు వస్తామనంగా ఆ పల్లకీ సేవలో మేము కూడా పాల్గొన్నాము.
ఎంతో సందడిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో అయోధ్యలో జరిగిన వేడుకంతా మీకు చూపించాను.